ఓకేనా, మిగతా అనుమతులు కూడా పిలిచేసి ఆడిషన్స్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే భయ్యా, వచ్చేయండి. హాయ్, మీ పేరు? హాయ్ సార్, నా పేరు నీరజ్ సార్. మీరు ఏం చేస్తుంటారు? నేనే సార్, బీటెక్ సార్, సెకండ్ ఇయర్ సార్. అన్నిసార్లు సార్ ఎందుకు? ఏం లేదు సార్, ఊరికే సార్. హలో, ఊరికే కాదు, డబ్బులు ఇచ్చిన అన్నిసార్లు సార్ సార్ అంటే నాకు చిరాకు. ఓకే సార్, ఇంకోసారి అన్నాను. మీకు యాక్టింగ్ వచ్చా? అదే యాక్టింగ్ చేస్తారా? వచ్చు సార్, అందుకే ఎంత దూరం వచ్చింది. మీకు ఏమేమి కళ తెలుసు? పక్కటి శశికళ, క్లాస్మేట్ చంద్రకళ, ఫేస్బుక్లో ఇంద్రకళ. కళలు అంటే డ్యాన్స్, ఫైట్లు, డైలాగ్ చెప్పడం స్వామి, అమ్మాయిలు కాదు. డైలాగ్ చెప్తా సార్. ఓకే, మీకు సీన్ చెప్తాను, యాక్ట్ చేసి చూపించండి. మీ ముందు ఒక అమ్మాయి ఉంది, ప్రపోజ్ చేయండి. అమ్మాయి పేరు సార్? పేరా? కీర్తి పరమేశ్వన్. కీర్తి పరమేశ్వన్, ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ లవ్ యూ. అమ్మా, ఏంటంతేనా? నెలవేం చెప్పరా? చెప్తా సార్. అమ్మాయి హైట్, ఫోటో ఏం చదువుతుంది ఏమైనా తెలుసా సార్? చాలా ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇలా డీటెయిల్స్ అని కావాలన్నా? అంటే బెటర్ కదా సార్. ఓకే, బయలుదేరండి, కాల్ చేసి చెప్తాం. ఓకే సార్. నెక్స్ట్ ఎవరు ఉంటా బ్రో? నెక్స్ట్. హాయ్, కూర్చోండి. హాయ్ సార్. ఎందుకు అంత భయపడుతున్నారు? మిమ్మల్ని ఎవరు కొట్టరు ఇక్కడ. ఓకే సార్. మీ పేరు? చందు సార్. చూడు, రెండుసార్లు చావు, ఒకసారి చందు. భయపడకు. ఓకే, కూల్ కూల్ కూల్. ఓకే సార్. ఓకే, మీకు సింపుల్ సీన్ చెప్పాను, యాక్ట్ చేసి చూపించండి. ఓకే సార్. నువ్వు వాడితో గొడవ పడుతున్నావు, వాడు గట్టిగా సీరియస్గా ఒక వార్నింగ్ ఇవ్వు. చూడు, నువ్వు కొడితే నేను చచ్చిపోతాను, అదే నేను కొడితే నీకు దెబ్బలు తగులుతాయి. వార్నింగ్ ఇస్తున్నా, వాడు కొడితే నేను చచ్చిపోతాను, భయపడుతున్నావా? బాగాలేదా సార్? ఈ రేంజ్లో డైలాగ్ చెప్పి మళ్ళీ బాగాలేదా అని కాన్ఫిడెన్స్కి సెల్యూట్ స్వామి. థ్యాంక్ యూ సార్. నేను నీకు పోయినట్టు అనిపిస్తుందా? మై డాడీ. చూడు, నీ వార్నింగ్ అవతల వాడు ఉనికిపోవాలి, భయపడిపోవాలి. ఓకే సార్, చేస్తాను సార్. ఓకే, యాక్షన్. రే, ఇంకోసారిగా నా ఫ్రెండ్స్ జోలికి వస్తే ఉల్లిపాయల కట్ చేస్తా, టమాటాలు పిసికేస్తా, క్యారెట్ల కురికేస్తా, కరివేపాకుల విసిరేస్తా. ఇంకెందుకు, వెనకాల విరిచేస్తాను, మునకాల వంచేస్తాను. చెప్పు ఇంకా. ముందు కూరగాయలు కొట్టలేమని పనిచేసావా? అవును సార్, మీకెలా తెలుసు? అర్థమైపోతుంది. ఓకే సార్, నాకు ఛాన్స్ వచ్చినట్టు సార్. కూరగాయలు ఏమైనా కావాలంటే ఫోన్ చేస్తా, బయలుదేరు. ఓకే సార్. హాయ్ సార్, నా పేరు శివ. హాయ్ శివ, నా పేరు కూడా శివాని. కోఇన్సిడెన్స్ సార్. ఆడిషన్ స్టార్ట్ చేస్తారా? ఓకే, మీకు సీన్ చెప్తా.
మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, ఆ అమ్మాయి కూడా మీరు అంటే ఇష్టమే, కానీ కావాలని ఆడుకుంటుంది. ఒకరోజు ఫోన్ చేసి నెక్స్ట్ టైం మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తానని చెప్పింది. మీరు ఐ లవ్ చెప్తానని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందని చెప్తుంది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇదే సీన్ ఎగ్జిట్ చూపించండి. శివ. ఓకే సార్. హలో, నేను కలుద్దామన్నా కాల్ లేదు, మెసేజ్ లేదు, ఏమైంది? అది కాదు, నేను చెప్పేది విని ఫస్ట్. నేను ఏంటంటే వెయిటింగ్ దానికోసమే, చెప్పు. ఐ లవ్ యూ చెప్తామనే నేను వెయిట్ చేయించా. మళ్ళీ ఎందుకు చెప్పు. ఐ లవ్ యూ శివ, కానీ నన్ను మర్చిపో. నేను మర్చిపోవడం ఏంటి? నా పెళ్ళి ఫిక్స్ అయింది శివ. ఇంట్లో నీ గురించి ఏం చెప్పలేదు. అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అంట, అందుకే తొందర పెడుతున్నారు. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అయినా అప్పుడు పెళ్ళి ఏంటి? నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. చూడు, నేను కావాలనుకుంటే నా కోసం ఒక 4 years వెయిట్ చేయి. నీతో ఇదే ప్రాబ్లం. 4 yearsా? నాకు నువ్వు ఎంత ఇంపార్టెంట్, నా ఫోటోగ్రఫీ కూడా అంతే ఇంపార్టెంట్. అర్థం చేసుకో. నాకు అదంతా ఏం తెలియదు. నేను కావాలంటే ఇంకో 6 monthsలో జాబ్ తెచ్చుకో. ఈ ఫోటోగ్రఫీ అంతా వదిలే శివ. అని ఎప్పుడు మ్యారేజ్ ఏంటి? నా గోల్, మై లైఫ్ రెండు స్పాయిల్ అవుతాయి. చూడు, నేనా నీ గోలా డిసైడ్ చేసుకో. చూడు, ఫోటోగ్రఫీ అనేది నా లైఫ్లో నువ్వు రాకముందులోనే ఉంది, దాన్ని ఎలా వదులుకోను? నాకు అర్థమైంది. నాకంటే నీకు నీ ఫోటోగ్రఫీనే ఇంపార్టెంట్ అని. గుడ్ బై శివ. ఎలా? హలో. శివ, శివ, శివ. బాగా చేశారు. ఓకే, కాల్ చేసి చెప్తాం, డెఫినెట్గా కలిసి వర్క్ చేద్దాం. బాయ్. ఓకే సార్, బాయ్. బాగా ఇన్వాల్వ్ అయ్యాడు కదా? అవును, లాస్ట్లో ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ ఫ్రెండ్ సార్. ఇప్పుడు మీరు చెప్పేసి ఎగ్జాక్ట్గా వాళ్ళ లైఫ్లో జరిగింది. అప్పుడు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు అదే యాక్ట్ చేసి చూపించాడు. నిజంగానా? అవును సార్. అయినా లవ్ ఆర్ గోల్ అని ఆప్షన్ వచ్చినప్పుడు గోల్ చూస్ చేసుకున్నాడు ఎప్పటికైనా సక్సెస్ఫుల్ అవుతాడబ్బా. మరి లవ్ చూస్ చేసుకుంటే సార్ పెళ్లి చేసుకుని అంటున్నా బట్టలు ఎత్తుకుతూ బతికేస్తాడు. అలా చెప్పారు సార్. సరే, మనం తర్వాత చెప్పుకుందాం. ఇంకెవరైనా డబ్బులు నెక్స్ట్ టైం వచ్చేపోయింది అయితే లాస్ట్. చిన్నపిల్లల క్యారెక్టర్ ఏం లేదు కదా? పిల్లోడు కాదు, హీరో. నువ్వు హీరోనా? నువ్వు డైరెక్టరా? అది కాదురా.
బాబు సోను బాబు నా పేరు. ఓకే బాబు, సోను బాబు. హీరో అవ్వడం ఈజీ కాదు. అది నాకు తెలుసు. మ్యాటర్ చెప్పు. నీది అసలు హీరో ఫేసే కాదు. నీదేమైనా డైరెక్టర్ ఫేసా? నువ్వు అవ్వలే. నీకు అసలు డైలాగ్ చెప్పడం వచ్చారా? నేను ఒక్కసారి డైలాగ్ చెప్తే 100 సార్లు డైలాగ్ చెప్పినట్టే. నేను ఒక్క డైలాగ్ చెప్తా, అది 100 సార్లు వద్దు కానీ ఒక్కసారి చెప్పు చాలు. చెప్పు. చూడు, డైరెక్టర్ అవ్వడం నాకు గోల్. అమ్మా నాన్న చెప్తేనేమో మనకి ఎందుకు చేత కాదు వదిలే అంటున్నారు. రిలేటివ్స్ చెప్తేనేమో నవ్వుతున్నారు, ఎక్కిరిస్తున్నారు. ఫ్రెండ్స్కి చెప్తే మనకెందుకు మామ లైట్ తీసుకుంటున్నారు. సరే ఇవన్నీ వదిలేసి నా ప్రయత్నం నేను చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్ దిద్దాన్ని ఫిక్స్ అయ్యా. ఆ షార్ట్ ఫిల్మ్కి స్టోరీ రాసి, డైలాగులు రాసి, షూట్ చేసి, ఎడిటింగ్ చేసి, డబ్బింగ్ చేసి, మళ్ళీ రీఎడిటింగ్ చేసి తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడితే వచ్చే 100-200 వ్యూస్ చూసి అవ్వాలో ఏడవాలో అర్థం కాక సరే నా ప్రయత్నం ఏదో నేను చేసుకుంటుంటే కొంతమంది వింత జీవులు వచ్చి నన్ను విసిగిస్తుంటే, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక బుడ్డోడు వచ్చి నేను హీరో అవుతాను విసిగిస్తుంటే ఆ పిల్లోని ఎలా వదిలించుకోవాలి, ఒక భారీ డైలాగ్ చెప్తే వాడే భయపడి పారిపోతాడని ఫిక్స్ అయిన డైరెక్టర్ ఒక భారీ డైలాగ్ చెప్తాడు. ఇదే డైలాగ్ చెప్తే నువ్వు హీరో చెప్పేసి. వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు. వీడి దగ్గర నుంచి అర్జెంటుగా పారిపోవాలి. అమ్మో.